ప్రేమామయుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 3వ వచనము. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ సిద్ధెలలో నూనె తీసుకొని పోయారు. యేసయ్య ఈ ఉపమానమును చెప్తూ ఉన్నారు. నూనె, దివిటీలు కలిగి ఉన్న 5 కన్యకలను గూర్చి మాట్లాడుతూ ఉన్నారాయన. పెండ్లి కుమారుని వెంబడిస్తూ ఉన్నప్పుడు వారి దివిటీలు బాగా వెలుగుచూ ఉండాలి. పెండ్లి కుమారుని దగ్గర పెద్ద దివిటి కలిగి ఉండవచ్చు. అయితే ప్రతి కన్యక దివిటీనొక దానిని తీసుకొని వెళ్ళాలి. పెండ్లి కుమారుని వెంబడించుటకు ఆ విధముగా అర్హత గలవారం అవుతాము. వారు దివిటీలు కలిగి ఉన్నారు. బుద్ధి లేని వారు దివిటీలు కలిగి ఉన్నారు, కానీ నూనె వారి దగ్గర లేదు. వారు తిరిగి జన్మించిన వారై కూడా ఉండవచ్చు, కానీ వారు మెలకువగా లేరు. ఇతరులకు ఇవ్వడానికి వారి దగ్గర నూనె లేదు. ఇక్కడ మనం గ్రహిస్తే బుద్ధిగల కన్యకలు జాగ్రత్తగా ఉన్నారు. తమ దివిటీలలోనికి వారు చూస్తూ ఉన్నారు. నూనె ఉన్నదా లేదా అని కనుగొని వాటిని కదిలిస్తూ ఉన్నారు. బుద్ధిలేని కన్యకలు వాటి విషయమై జాగ్రత్త పడకుండా నిద్రపోయారు. మధ్యరాత్రి వేళ పిలుపు వినబడింది. అందరూ మేల్కొన్నారు. బుద్ధిగలవారు వెంటనే తమ దివిటీలను వెలిగించారు. బుద్ధిలేని కన్యకలు దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. దివిటి ఒత్తులను పైకెత్తారు, కానీ కొంచెం సేపట్లోనే అవి ఆరిపోతూ ఉన్నాయి. బుద్ధిగల కన్యకల యొద్దకు వెళ్ళి వారు నూనె కొరకు అడిగారు. మార్గమధ్యలో తమ దివిటీలు ఆరిపోవునని చెప్తూ ఇవ్వడానికి వారు ఇష్టపడలేదు. బుద్ధిలేని వారు బయటకు వెళ్ళి అంగడి నుండి నూనె తెచ్చుకోవాలని గ్రహించారు. నూనె తెచ్చుకోవడానికి వారు త్వరపడ్డారు. పెండ్లి కుమారుడు ఆ సమయంలో వచ్చేశారు. నూనె కలిగిన కన్యకలే యేసయ్యతో మార్గమంతా వెంబడించగలరు. వారే సిలువను మోస్తారు. ప్రియ స్నేహితుడా, నీలో నూనె లేకున్న ఎడల సిలువను మోయలేవు. నీవు నీ గ్రామం కొరకు ప్రార్థిస్తూ ఉన్నావా? నీ సహోదరుడు పాపంలో జీవిస్తూ ఉన్నాడు. అతని యొద్దకు గాని అతని బంధువుల యొద్దకు గాని వెలుగును తీసుకుని వెళ్తూ ఉన్నావా? వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? లేని ఎడల మనము బంధువులని చెప్పుకోవడం వేషధారణే అవుతుంది. వారి వ్యాపారము తప్పని గాని, లేక వారి రహస్య జీవితము దుష్టత్వముతో కూడుకున్నదని గాని మనము వారితో చెప్పడానికి సిద్ధంగా లేము. అలాంటప్పుడు మనము చేసేదంతా వేషధారణే. ఒక దినాన నీవు నశించిపోతావు. అంటే అకాలంగా మరణం వస్తుంది. నీవు నిద్రించుచున్నావు. నీలో నూనె లేదు. దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆయనను వెంబడించే కృపను, నూనెను, సంసిద్ధమైన జీవితాన్ని మనందరము పొందుకొందుముగాక. ఆమెన్.